బ్రేకింగ్ న్యూస్ భారత్ చేసిన సాయాన్ని మర్చి పాక్కు ఆయుధాలు సరఫరా చేసిన టర్కీకు మన కేంద్రం వరుస షాకులు ఇస్తోంది. భారత్లోని పలు విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్, భద్రతాపరమైన ఇతర విధులు నిర్వహిస్తున్న టర్కీకి చెందిన సెలబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ సేవలు నిలిపివేసింది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని బీసీఏఎస్ జారీ చేసింది. సెలబీకి 2022 నవంబర్ 21న బీసీఏఎస్ నుంచి అనుమతులు వచ్చాయి. ఇప్పుడు ఆ అనుమతులు రద్దు చేసింది కేంద్రం. టర్కీ వక్రబుద్ధి అక్కడ టూరిజం పైన కూడా ప్రభావం చూపిస్తుంది. వేల మంది ఇండియన్స్ టర్కీ, అజర్బైజాన్ టూర్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. మే, జూన్, జూలైలో టర్కీ వెళ్లడానికి బుక్ చేసుకున్న భారతీయులంతా మరి పర్యటనలు రద్దు చేసుకున్నారు. టర్కీ, అజర్బైజాన్ దేశాలు భారత్ టూరిస్టుల నుంచి గతేడాది 4,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించాయి. అందులో టర్కీ వాటాయే ఎక్కువ అని ఆర్థిక నిపుణులు అంచనా. చిన్న దేశమైన టర్కీ ఎకనామీపై ఇండియన్ టూరిస్టుల ప్రభావం గట్టిగానే పడుతోందని అంటున్నారు. అక్కడ మెజారిటీ హోటల్స్, విమానయాన సంస్థలు మన టూరిస్టులపై ఆధారపడుతున్నాయి. భారత్ చేసిన సాయం మర్చిపోయి పాక్కు ఆయుధాలు సరఫరా చేస్తున్న టర్కీకు కేంద్రం వరుస షాకులు ఇస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, టర్కీ వ్యవహార శైలిపైన అటు భారతదేశం అంతా కూడా తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. టర్కీ పైన చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు. టర్కీ ఉత్పత్తులను బ్యాన్ చేయాలనేది ఇప్పుడు ఆ ట్రెండింగ్గా నడుస్తుంది. ఇప్పటికే అటు హిమాచల్ ప్రదేశ్లో యాపిల్ పండించే రైతులందరూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. టర్కీ నుంచి పెద్ద ఎత్తున యాపిల్స్ అన్ని దిగుమతి చేసుకుంటున్నారు. వాటిపైన 100% సుంకం విధించాలంటూ వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క విద్యాసంస్థలు మన దగ్గర ఉన్న హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ, అక్కడ టర్కీలో ఉన్న యూనిస్ ఎమ్రే సంస్థతో విద్యాపరమైన ఒప్పందాలను గతంలో చేసుకుంది. వాటినన్నింటినీ రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ, అది కూడా పలు విద్యా సంస్థలతో అటు ఒప్పందాలు చేసుకుంది. వాటినన్నింటినీ కూడా రద్దు చేసింది. ఇక టర్కీకి సంబంధించిన ఆహార ఉత్పత్తులు, చాక్లెట్లు కావచ్చు, ఇతర ఉత్పత్తులను వాటినన్నింటినీ కూడా నిషేధించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. టర్కీకి సంబంధించిన అపరల్స్, ఫ్యాషన్ దుస్తులు కావచ్చు, ఇతరత్ర వాటిలన్నింటినీ కూడా బ్యాన్ చేయాలంటూ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మాత్రం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ అకాడమీ టర్కీకి సంబంధించిన సెలబీ అనే సంస్థకు ఇచ్చిన అనుమతులన్నింటినీ కూడా రద్దు చేసింది. వాస్తవానికి 2008 నుంచి సెలబీ తన సేవల్ని భారతదేశంలో అందిస్తుంది. భారతదేశంలో ఉన్న 9 ప్రధానమైన ఎయిర్పోర్ట్లలో ఈ సెలబీ సంస్థ అటు సెక్యూరిటీ క్లియరెన్స్ కావచ్చు, అటు గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో మేనేజ్మెంట్, ఎయిర్ సైడ్ ఆపరేషన్స్ అన్నింటినీ కూడా నిర్వహిస్తుంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్ ఎయిర్పోర్ట్తో పాటు బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, గోవా, కొచ్చిన్, కన్నూర్ లాంటి విమానాశ్రయాల్లో హై సెక్యూరిటీ బాధ్యతలన్నీ కూడా సెలబీ సంస్థే చూస్తుంది. అటువంటి సంస్థకి ఇచ్చిన అనుమతులన్నింటినీ కూడా రద్దు చేస్తుంది. తాజాగా 2022 నవంబర్ 21న ఈ అనుమతుల్ని అటు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ అకాడమీ ఏవియేషన్ సెక్యూరిటీ పొడిగించింది. వాటిని కూడా రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. అసలు సెలబీ ఇక్కడ విమానాశ్రయాల్లో చాలా కీలకమైన బాధ్యతలను నిర్వహిస్తుంది. అటు గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో మేనేజ్మెంట్తో పాటు విమానాలను నిర్మించే హై సెక్యూరిటీ జోన్, ఎయిర్ సైడ్ జోన్లలో కూడా ఆ సంస్థ సిబ్బంది అక్కడ విధుల్లో ఉంటారు. ప్రయాణికుల బ్యాగ్లన్నింటినీ కూడా కార్గోలో చేర్చేది కూడా వీళ్ళే. ఇంకా భద్రతాపరమైన అంశాలలో కూడా ఆ సంస్థ పరోక్ష పాత్ర కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటిదాకా దాదాపుగా 58,000 విమానాలకు సంబంధించి ఈ సంస్థ సేవలు అందించింది. అట్లనే 5.4 లక్షల టన్నుల సరుకు రవాణా బాధ్యతలను సెలబీ సంస్థ చూసుకుంటుంది. దాదాపుగా 7,800 మంది ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. అటువంటి సంస్థకు ఇప్పుడు జాతీయ భద్రతా దృష్ట్యా సెలబీ గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు అనుమతులు రద్దు చేస్తున్నట్లుగా బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ప్రకటించింది. వాస్తవానికి మొన్న పహల్గాం ఉద్రిక్తతల తర్వాత అటు భారతదేశం అక్కడ వాళ్ళపైన దాడికి పాల్పడింది. దానికన్నా ముందుగానే సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, రాజస్థాన్, అలానే కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్లో అనేక చోట్ల డ్రోన్లతో
దాడులకు యత్నించింది. ఆ దాడులన్నింటినీ కూడా సమర్థవంతంగా భారత ప్రభుత్వం, భారత సైన్యం తిప్పికొట్టింది. కానీ అనూహ్యంగా ఆ డ్రోన్లన్నీ కూడా టర్కీ దేశానికి చెందినవిగా గుర్తించారు. అదే విషయాన్ని అటు సోఫియా ఖురేషీ కూడా స్వయంగా ప్రకటించారు. ఇవన్నీ కూడా టర్కీ దేశానికి చెందినవని, కానీ కేవలం ఆయుధాలు కొనుగోలు చేసి ఉంటారని భావించారు. కానీ ఆ డ్రోన్ ఆపరేటర్లను కూడా టర్కీయే పంపించింది. టర్కీ పూర్తి స్థాయిలో పాకిస్తాన్కు మద్దతు తెలిపిందని పూర్తి స్థాయిలో నిర్ధారణకు వచ్చిన తర్వాతే ఒక్కొక్కటిగా ఆంక్షలు విధిస్తున్నారు. ఇప్పటికే టర్కీ ప్రధానమైన పర్యాటక ప్రాంతం. చాలామంది భారతదేశానికి టూరిస్టులు అక్కడికి వెళ్తూ ఉంటారు, ఆయా నగరాలను చూస్తూ ఉంటారు. కానీ ఈ ఉదంతం తర్వాత టర్కీ వెళ్ళడానికి నిర్ణయించుకున్న టూరిస్టులు కూడా ఒక్కొక్కరుగా తమ టూర్లను క్యాన్సిల్ చేసుకుంటున్న పరిస్థితి. ఇవన్నీ కూడా టర్కీ ఆర్థిక పరిస్థితి పైన తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మొదటగా అటు భారత ప్రభుత్వం తీసుకున్న చర్య, అటు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ అకాడమీ తీసుకున్న నిర్ణయం, సెలబీ సంస్థకు అనుమతులన్నీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం కూడా కనపడుతుంది. అయితే టర్కీ ఇప్పటికే వేడుకుంటూ ఉంది, అటు టూరిస్టులు ఎవరు కూడా ఆగిపోవద్దు, రండి, ఆ ప్రధానమైన ఆదాయం టూరిజం నుంచే వస్తుంది కాబట్టి రావాలని కోరుతుంది. కానీ దానికి వక్రబుద్ధి చూపించింది. వాస్తవానికి గతంలో ప్రకృతి విపత్తులు ఎదురైనప్పుడు, టర్కీలో విపరీతంగా వరదలు వచ్చినప్పుడు ప్రపంచంలోని ఏ దేశం కూడా సాయానికి ముందు రాలేదు. ఆ సమయంలో భారతదేశమే అండగా నిలిచింది. వందల కోట్ల రూపాయలు ఆర్థిక సాయం చేసింది. చేసిన సాయాన్ని మర్చి ఇటీవల జరిగిన ఏదైతే ఇండో పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్కు మద్దతు తెలపడం, తన వక్రబుద్ధిని చూపించడమే కాకుండా సైనికులను కూడా పంపడాన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రసూన.